హే గాయ్స్, దిస్ ఈస్ యువర్ శ్రీవిద్య నర్రా. చాలా రోజుల నుంచి నేను ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ ద టాపిక్ ఏంటి అంటే హౌ గర్ల్స్ కెన్ ప్రొటెక్ట్ దేర్ పీస్ అండ్ హ్యాపీనెస్. కాకపోతే చిన్న చిన్నగా ఎందుకు అని చెప్పి మొత్తం ఒకేసారి చెప్పాలి అనుకున్నాను. సో నేను అనుకున్న ప్రతి ఒక్క పాయింట్స్ అనేవి నా నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో అలా మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇది అంటే నా గురించి నేను అనుకున్న మాటలు. ప్రతి గర్ల్‌కి ఇది యూజ్‌ఫుల్ అయిద్దని చెప్పి అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యూట్యూబ్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. కానీ రీస్టార్ట్ చేయాలి అంటే నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో లెట్స్ వాచ్. ఆనెస్ట్‌లీ చెప్పాలి అంటే లైఫ్ సమ్‌టైమ్స్ చాలా ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి, సొసైటీ ప్రెషర్ ఉంటుంది, సోషల్ మీడియాలో కంపారిజన్స్ ఉంటాయి. కొన్ని టైమ్స్ మన లైఫ్‌లో ఉన్న పీపుల్ కూడా మన పీస్‌ని డిస్టర్బ్ చేస్తారు. ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటి అంటే మన లైఫ్ బెటర్ అవ్వడం కోసం సమ్‌టైమ్స్ న్యూ థింగ్స్ యాడ్ చేయడం కాదు, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్‌ని కూడా స్టాప్ చేయడం ఇంపార్టెంట్ అండ్ అది నేర్చుకోవాలి కూడా. Today I wanna share 10 important things and every girl should be stop these things to do for their peace and happiness. Some of these things నేను కూడా లైఫ్లో చాలా లేట్గా నేర్చుకున్న లెసన్స్. సో లెట్స్ స్టార్ట్ పాయింట్ నెంబర్ 1. స్టాప్ ట్రయింగ్ టు ప్లీజ్ ఎవ్రీవన్. చాలా గర్ల్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది. మనం అందరం మనల్ని లైక్ చేయాలి అని అనుకుంటాం, అందరినీ హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటాం. బట్ రియాలిటీ ఏంటి అంటే ఎంత మంచిగా ఉన్నా, ఎంత ట్రై చేసినా అందరినీ సాటిస్ఫై చేయడం పాసిబుల్ కాదు. దట్స్ ఓకే. సమ్ టైమ్స్ నో చెప్పడం సెల్ఫిష్ కాదు, మీనింగ్ మాత్రమే. నీ టైంకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు, నిన్ను నువ్వు వాల్యూ చేసుకుంటావు అని. నెంబర్ 2. స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. సోషల్ మీడియా బిగ్గెస్ట్ రీజన్ ఫర్ దిస్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అనిపిస్తుంది అందరికీ పర్ఫెక్ట్ లైఫ్ ఉందని, పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ రిలేషన్షిప్, పర్ఫెక్ట్ లైఫ్. బట్ రిమెంబర్ వన్ థింగ్, సోషల్ మీడియాలో మనం చూస్తుంది హైలైట్ రీల్ మాత్రమే. స్ట్రగుల్స్ మనకి కనబడవు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీ. సో కంపేర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ with who you were yesterday. Point number 3. Stop ignoring red flags. సమ్టైమ్స్ మనకి ఆల్రెడీ తెలుస్తుంది ఎవరో మన లైఫ్లో కరెక్ట్ పీపుల్ కాదు అని, బట్ స్టిల్ మనం ఇగ్నోర్ చేస్తాం. మేబీ ఫ్రెండ్ రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, మేబీ రిలేషన్షిప్లో వాల్యూ ఉండకపోవచ్చు, బట్ ప్రొటెక్టింగ్ యువర్ పీస్ అంతే. రాంగ్ పీపుల్ నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. నెంబర్ 4. స్టాప్ ఓవర్ థింకింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఓవర్ థింకింగ్ అనేది చాలా డేంజరస్. సిచ్యువేషన్ని కూడా బిగ్ ప్రాబ్లం లాగా ఇమాజిన్ చేస్తాము. అందులో నేనైతే నెంబర్ 1. ఏదైనా సరే ఇంత జరిగితే అంతలాగా ఆలోచించేసి ఏం జరగని దానికి ఎక్కువ ఊహించేసుకొని బాధపడటం. అందులో నేనైతే నెంబర్ 1. అండ్ కాన్వర్జేషన్ జరిగిన తర్వాత నేను కరెక్ట్గా మాట్లాడానా అని ఆలోచించటం. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మన వరీస్ యాక్చువల్గా జరగవు. సో కొన్ని టైమ్స్ లెట్ థింగ్స్ గో అని వదిలేయడం చాలా బెస్ట్. నెంబర్ 5. స్టాప్ డౌటింగ్ యువర్ సెల్ఫ్. చాలా టాలెంటెడ్ గర్ల్స్ కూడా లైఫ్లో ఛాన్సెస్ మిస్ అవుతారు. వై? బికాస్ దే థింక్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ రెడీ. కానీ నీ ఎనర్జీ నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. నీ ఎనర్జీని నువ్వు డిగ్రేడ్ చేసుకుంటూ వస్తే లైఫ్లో నువ్వు చాలా ఛాన్సెస్ అనేవి మిస్ అవుతూనే ఉంటావు. ట్రూత్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్తో వస్తుంది. ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలి, భయం ఉన్నా సరే నేను ఎలాగైనా స్టార్ట్ చేయాలనే కాన్ఫిడెన్స్ నీలో ఉంటే ఆటోమేటిక్గా నువ్వు దేనికి భయపడకుండా ముందడుగు వేస్తావు. పాయింట్ 6. స్టాప్ యాక్సెప్టింగ్ లెస్ దెన్ యూ డిజర్వ్. ఫ్రెండ్షిప్లో అయినా రిలేషన్షిప్లో అయినా నువ్వు ఎఫర్ట్స్ పెట్టడం కాదు, నువ్వు ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళు కూడా నీకు ఎఫర్ట్స్ పెడితేనే అక్కడ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. యూ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్, యూ డిజర్వ్ కైండ్నెస్. కానీ అది నీ వైపు నుంచే కాదు, ఆపోజిట్ పర్సన్ నుంచి ఉన్నప్పుడే ఆ రిలేషన్ అనేది నిలబడుతుంది. ఎవర్ యాక్సెప్ట్ లెస్ జస్ట్ బికాస్ యూ అఫ్రైడ్ టు బీ ఎలోన్. నువ్వు ఒంటరిగా ఉండాలేమో అని చెప్పి అవతల వాళ్ళు నిన్ను వదిలేస్తారేమో అని చెప్పి వాళ్ళకి నచ్చినట్టు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. వదిలేసే వాళ్ళు ఎప్పుడైనా వదిలేస్తారు. సో ట్రై టు బీ సమ్ ఎలోన్గా ఉండడం నేర్చుకో. అప్పుడు ఎవరు వదిలేసినా సరే నీకు పెద్ద భారంలా ఉండదు. ఎవరు వదిలేసినా నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకోవాలి అంటే సెల్ఫ్ లవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఇష్టపడతావో అప్పుడు వేరే వాళ్ళు వదిలేసినా సరే నీకు పెద్ద ఇదిలాగా అనిపించదు. సో స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ మోర్ దెన్ అదర్స్. రైట్ పీపుల్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ వాల్యూ. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎలా ఉన్నా, నీకు నిజమైన స్నేహితులు కానీ నిజమైన బంధువులు కానీ ఉంటే నువ్వు ఎక్కడున్నా చాలా డౌన్ సిచ్యువేషన్లో ఉన్నా నీకు హెల్ప్ చేయడానికి ముందడుగు వేస్తారు. అలా లేదు అనుకున్నప్పుడు నువ్వు దానికి వరీ అవ్వాల్సిన అవసరం లేదు.
అంటే నువ్వు నాకు ఫ్రెండ్స్ లేరు, రిలేషన్స్ లేరు అని వదిలేసుకొని నీకు నువ్వు నిలబడితే యు ఆర్ ద బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. పాయింట్ నెంబర్ 7, స్టాప్ బీయింగ్ టూ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. మనం అందరం మిస్టేక్స్ చేస్తాం, బ్యాడ్ డేస్ ఉంటాయి, సమ్ టైమ్స్ లైఫ్ కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. బట్ రిమెంబర్, మిస్టేక్స్ మీన్ యువర్ లెర్నింగ్, గ్రోత్కి ప్రిపేర్ అవుతున్నావని అర్థం. మిస్టేక్స్ చేసినంత మాత్రాన నువ్వు లైఫ్లో ఏదో తప్పు చేసినట్టు కాదు. నువ్వు తప్పు దేనికి చేసావు? నువ్వు గ్రోత్ అవ్వడానికి చేసావు. సో ఆ గ్రోత్ అవ్వడానికి చేసే జర్నీలో నువ్వెన్ని మిస్టేక్స్ చేసినా అవి మిస్టేక్సే కాదు. నువ్వేమైనా బాధపడుతున్నావు అంటే ఆ బాధ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకే ఉంటుంది. కానీ సక్సెస్ అయ్యాక తెలుస్తుంది, ఇంత బాధ తర్వాత నాకు ఇంత సక్సెస్ వచ్చిందా అని చెప్పి ఆ బాధకి నువ్వు కార్చిన ప్రతి ఒక్క కంటి చుక్కకి నీ సక్సెస్ యొక్క విలువ తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 8, స్టాప్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్. చాలా గర్ల్స్ డ్రీమ్స్ డిలే చేస్తారు బికాస్ దే థింక్ చాలా టైం ఉంది, ఇంకా నేను రెడీ అవ్వలేదు. బట్ సమ్ టైమ్స్ పర్ఫెక్ట్ టైం నెవర్ కమ్స్, బట్ స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్ రైట్ నౌ. స్మాల్ స్టెప్ అయినా పర్వాలేదు, నీ దగ్గర ఏదైతే ఉందో దాంతోనే నీ జర్నీని స్టార్ట్ చేయి. సక్సెస్కి రీచ్ అవ్వాలి అంటే టైం డిలే చేయకూడదు. పర్ఫెక్ట్ టైం కావాలి అని చెప్పి, పర్ఫెక్ట్ డే కావాలి అని చెప్పి ఏ రోజు వెయిట్ చేయకు. నీకు ఒక డ్రీమ్ ఉన్నప్పుడు ఈరోజే లేచి పరిగెట్టాలి. అప్పుడే నువ్వు ఆ డ్రీమ్ని రీచ్ అవ్వగలవు. ఒక ఏజ్ అంటూ అయిపోతూ ఉండగా నువ్వు పరిగెట్టాలి అన్నా పరిగెట్టలేవు బికాస్ యూఆర్ గెట్టింగ్ ఓల్డ్. సో లెట్స్ స్టార్ట్ ది వర్క్ దట్ వాట్ యూ వాంట్ టు డూ రైట్ నౌ, జస్ట్ డూ రైట్ నౌ. దట్స్ ఇట్. నెంబర్ 9, స్టాప్ సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ నెగిటివ్ పీపుల్. మన ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ స్టే విత్ నెగిటివ్ పీపుల్, ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ కూడా నెగిటివ్ అయిపోతుంది. నేను ఇది చేయగలను అని నువ్వు అనుకుంటున్నా సరే, నేను ఇది చేయలేనేమో అని ఎప్పుడు అనిపిస్తుంది? నీ పక్కన నెగిటివ్ పీపుల్ ఉన్నప్పుడు అనిపిస్తుంది. సో బీ విత్ ఎ పాజిటివ్ పీపుల్, ద పర్సన్ హూ సపోర్ట్ యువర్ డ్రీమ్స్ అండ్ గ్రోత్. చూస్ ఫ్రెండ్స్ హూ సపోర్ట్ యూ, చూస్ పీపుల్ హూ సెలబ్రేట్ యువర్ సక్సెస్. నీ గెలుపుని ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటారో అలాంటి పీపుల్తోనే ఉండు. నెగిటివ్ పీపుల్తో నువ్వు ఉంటే వాళ్ళు సక్సెస్ అయింది కాక నిన్ను కూడా సక్సెస్ అవ్వనీయకుండా ఏదో ఒకటి చెప్పి నేను డిగ్రేడ్ చేసి నీ మీదే నీకు అవమానం కలిగేలాగా చేస్తారు. అవమానం అయి ఉండొచ్చు, అనుమానం అయి ఉండొచ్చు. ఈ రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదు. కాకపోతే ఈ రెండిట్లో ఏది జరిగినా మనం సక్సెస్ అవ్వలేము. బట్ 10, స్టాప్ ఫర్గెటింగ్ హౌ స్ట్రాంగ్ యు ఆర్. ఒక్కొక్కసారి మనం ఎంత స్ట్రాంగో మనమే మర్చిపోతాము. సమ్టైమ్స్ మనం మన స్ట్రెంగ్త్ మర్చిపోవడం. బట్ థింక్ అబౌట్ ఇట్, మీ లైఫ్లో ఆల్రెడీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ స్టిల్ యు ఆర్ హియర్. దట్ మీన్స్ యు ఆర్ స్ట్రాంగర్ దెన్ యూ థింక్. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో రైట్ నౌ, రిమెంబర్ వన్ థింగ్, ప్రొటెక్టింగ్ యువర్ పీస్ ఈజ్ నాట్ సెల్ఫిష్, ఇట్స్ నెసెసరీ. మీ పీస్ ప్రొటెక్ట్ చేసుకుంటే మీ హ్యాపీనెస్ అండ్ ఫ్యూచర్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. నార్మల్గా నేను నా నోట్ ప్యాడ్లో షేర్ చేసుకున్న ఏ ఒక్క మ్యాటర్ బయటకి చెప్పను. బట్ టుడే ఐ థింక్ నాలానే చాలామంది సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి అంటే నేను డెఫినెట్గా షేర్ చేసుకోవాలి అని. సో మీలో ఎవరికైతే ఈ 10 పాయింట్స్లో ద బెస్ట్ పాయింట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. గర్ల్స్, దిస్ ఈజ్ ఫర్ యూ. బీ వెరీ కేర్ఫుల్ విత్ ద పీపుల్. మీరు తిరిగే మనుషులు బట్టే మీ సక్సెస్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. 100% అని నేను చెప్పను, కానీ 10% అయినా ఉంటుంది. ఎందుకంటే మీ సక్సెస్కి మీరు చేసే జర్నీలో సపోర్టింగ్ ఉండాలి అని అనుకుంటే కనుక పాజిటివ్ పీపుల్ని చూస్ చేసుకోండి. లేదు నాకు ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళగలను అనుకుంటే కనుక ఎవరి మాట వినకుండా మీ సక్సెస్ వైపు మీ జర్నీతో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ టేక్ కేర్ మై గర్ల్స్.